థ్యాంక్స్ ఫర్ వాచింగ్ BVR టీవీ న్యూస్. తెలంగాణ వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా ఈ డీలిమిటేషన్ మీద పెద్ద ఎత్తున చర్చ అయితే చాలా ముమ్మరంగా సాగుతూ ఉంది. ఇప్పుడు రాజకీయ నాయకులు అందరూ మూకుమ్మడిగా చర్చలు సాగిస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ డీలిమిటేషన్ జరిగితే నిజంగా ఎవరికి మేలు జరుగుతుంది? నిజంగా ప్రజలకు మేలు జరుగుతుందా? రాజకీయ నాయకులకు మేలు జరుగుతుందా? ఇదే ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారుతున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగా ఈరోజు మనము నెక్కొండ అనే మండలికి రావడం జరిగింది. మనతోనే బీఆర్ఎస్ పార్టీ సీనియర్ మోస్ట్ లీడర్ అట్ ద సేమ్ టైం తెలంగాణ పంచాయతీరాజ్ ట్రిబ్యునల్ మెంబర్ కంటే మాజీగా ఉన్నటువంటి గటిక అజయ్ కుమార్ గారు మనతో వీరి నుంచి కొంత ఇన్ఫర్మేషన్ అడుగుతాం. ఎందుకంటే వీరు నెక్కొండ మండల్గా ఉండే నెక్కొండని నియోజకవర్గం చేయాలని ఒక దృఢ సంకల్పంతో చాలా గట్టిగానే ట్రై చేస్తూ ఉన్నారు. నిజంగా వీరు సక్సెస్ గావిస్తారా లేదా అనేది ఇప్పుడు ప్రజల మధ్యలో ఉన్నటువంటి పరిస్థితి చూద్దాం. నమస్తే, బాగున్నారా? బాగున్నాను, మీరు బాగున్నారా? యా, ఐమ్ గుడ్ సార్. చాలా కాలం తర్వాత. యా, నిజంగా క్రౌడ్ ఉంది మీ ఇంటి దగ్గర, మీరు లీడ్ చేస్తూ ఉన్నారు. నెక్కొండ మండల్, ఈ మండల్ని నియోజకవర్గం చేయాలనే ఒక దృఢ సంకల్పం మీలో నాకు చాలా క్లియర్గా అవపడుతూ ఉంది. యా, మీ కార్యాచరణ అండి యాక్చువల్లీ చెప్పాలంటే. నెక్కొండ నియోజకవర్గం కావాలనేది ఇప్పటి కోరిక కాదు. 2014లో తెలంగాణ ఏర్పడినప్పుడు, పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టినప్పుడు, తెలంగాణ చట్టంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడే చట్టంలో కూడా తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో 153 అసెంబ్లీ సీట్లతోటి ఈ రాష్ట్రాన్ని చేయాలనేది ఆ రోజే ఆ చట్టంలో పెట్టారు 2014లో. అప్పటి నుంచి ఉన్నటువంటి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం దీన్ని తాత్సారం చేస్తూ డీలిమిటేషన్ వాయిదా చేస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు నిన్న పార్లమెంట్లో కూడా ఒక నిర్ణయం తీసుకునే దశలో ప్రయత్నాలు నడుస్తున్నాయి. క్యాబినెట్ మీటింగ్ కూడా ఇవాళ అవుతుంది. సెంట్రల్ క్యాబినెట్ ఆల్ పార్టీస్ మీటింగ్ కూడా ఇవాళ ఉంది. ఇవాళ కూడా ఈ డీలిమిటేషన్ మీద చర్చ జరగబోతుంది. దాంట్లో కూడా నిర్ణయం రాబోతుంది. ఏదేమైనా ఈ డీలిమిటేషన్ కావడం వల్ల ప్రజలకు చాలా మేలు జరుగుతుంది. ఎందుకు అంటే ఇంచుమించు 4 మండలాలతోటే ఒక నియోజకవర్గం కావడం వల్ల ఇంచుమించు 150 నుంచి 170 మంది ప్రజలకు ఒక ఎమ్మెల్యే ఉంటాడు, అందుబాటులో ఉంటాడు. ఏ పార్టీ అయినా కానివ్వండి, రేపు ఏ పార్టీ ఎమ్మెల్యే గెలిచినా ప్రజలు అప్రోచ్, వాళ్ళ సాధక బాధకాలు, వాళ్ళ కష్టసుఖాలు, వాళ్ళకి ఏమైనా ఒక తిరుపతి లెటర్ కావాలన్నా, ఇంకొక పని కావాలన్నా, ఒక హాస్పిటల్ ఫోన్ చేయించుకోవాలన్నా, ఇక్కడ ఒక MRO ఫోన్ చేయించుకోవాలన్నా ప్రజలకు అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి డీలిమిటేషన్ కావడం అన్నది ప్రజలకు చాలా లాభం. ఓకే, ప్రజలకు చాలా అని మీరు అంటున్నారు. ఓకే, కాకపోతే ఇక్కడ గవర్నమెంట్ ఇన్కమ్ సోర్స్ అనేది పెరిగే అవకాశం ఉందా అంటే ఇట్స్ ఏ క్వశ్చన్ మార్క్. తప్పకుండా పెరుగుతుంది. గవర్నమెంట్ కూడా పెరుగుతుంది. ఉదాహరణకు ఇవాళ ఒక మాది మండల హెడ్ క్వార్టర్లు ఉంది, నెక్కొండ మండలం, నెక్కొండ టౌన్ హెడ్ క్వార్టర్ ఉంది ఈ మండలానికి. రేపు నియోజకవర్గ హెడ్ క్వార్టర్ నెక్కొండ అయిందనుకోండి, ఇక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు, చుట్టుపక్కల ఉన్న మండలాలు అనేక మంది వచ్చి ఇక్కడ ప్లాట్లు కానీ, ఇక్కడ కొత్త వ్యాపారాలు కానీ, కొత్త జనాభా కానీ ఇక్కడ పెరిగి పన్నుల రూపకంగా ఆదాయం పెరుగుతుంది. ఇక్కడ ఉన్న ల్యాండ్ రేట్స్ కూడా పెరుగుతాయి, రిజిస్ట్రేషన్స్ ఎక్కువైతాయి, రిజిస్ట్రేషన్ ద్వారా కూడా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. అనేక విధాలుగా అన్ని వ్యాపారాలు పెరుగుతాయి, అన్ని కన్స్ట్రక్షన్స్ పెరుగుతాయి, కొత్త కొత్త ఆఫీసులు వస్తాయి. ఇక్కడ ఒక RDO ఆఫీస్ వస్తుంది, ఇక్కడ ఒక ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ వస్తుంది, ఇక్కడ ఒక ఆబ్కారీ CI కార్యాలయం వస్తుంది, ఆబ్కారీ SI కార్యాలయం వస్తుంది, కరెంట్ DE వస్తాడు. అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఇక్కడ ఒక నియోజకవర్గ హెడ్ క్వార్టర్గా ఇక్కడికి వస్తారు. వచ్చినప్పుడు ఈ నెక్కొండ అనేది చాలా పెద్దగా అభివృద్ధి చెందుతుంది. ఓకే, మనం ఎక్కడో కాదు, ఓన్లీ నెక్కొండే కాదు, రాష్ట్రంలో కొత్తగా, దేశంలో కొత్తగా అన్ని అసెంబ్లీ హెడ్ క్వార్టర్ కూడా బ్రహ్మాండం డెవలప్ అవుతాయి. తెలంగాణలో ఒక చర్చ ఒక 2 hours బ్యాక్ నా దగ్గరికి వచ్చింది. ఏంటిదంటే రంగారెడ్డి జిల్లా చుట్టూ ప్రక్కల మాత్రమే ఈ ఎక్కువ సీట్లు వెళ్ళిపోతాయి, తర్వాత రిమైనింగ్ అక్కడొకటి వస్తాయని చెప్పేసి అంటున్నారు. నెక్కొండని ఎట్లా సాధించుకుంటారు అంటే అది కొంత వాస్తవమే. ఇంచుమించు 14-15 సీట్లు ఓన్లీ రంగారెడ్డి జిల్లాలో పెరుగుతాయి అనేది కూడా ఉంది. అంటే మొత్తం ఇప్పుడు 173 సీట్లు కాబోతున్నాయి. అంటే ఇప్పుడు 119 నుంచి 173 అంటే ఎన్ని పెరుగుతున్నాయి? 79 అన్నారు. మళ్ళీ 179 అంటే ఇంచుమించు 50 పెరుగుతున్నాయి కదా. 54 పెరుగుతున్నప్పుడు ఒక 14 పోతే మిగతా ఉంటాయి కదా. మిగతా వాటిల్లో జిల్లాకు ఒకటైనా పెరుగుతాయి కంపల్సరీ. పాత 10 జిల్లాలో ఒకటైనా పెరుగుతాయి కదా సార్. యాక్చువల్లీ రిక్వైర్మెంట్స్ ఏం కావాలి? ఇప్పుడు ఒక మండల్ ఉంది, పాపులేషన్ పరంగా డివైడ్ చేస్తారు. పాపులేషన్ పరంగా ఎంత ఉంది ఇక్కడ పాపులేషన్? మనం అన్ని కాదు, నెక్కొండ గురించి మాట్లాడుతాం. నెక్కొండ మండల పాపులేషన్ ఇంచుమించు 70,000 ఉంటుంది. ఎట్లా చెప్తారు 70,000 అని? పాపులేషన్ 70,000, ఎట్లా ఓట్లు 50,000 కదా. ఓకే, ఇలా ఎన్ని మండలాలు యాడ్ అవుతాయి? ఒక్క నెక్కొండే ఈ రాష్ట్రంలో అతిపెద్ద మండలం. 39 గ్రామాలతో కూడిన మండలం. రాష్ట్రంలో అంటారా? రాష్ట్రంలో పెద్ద మండలం ఇది. రాయపర్తి అండ్ నెక్కొండ. రాయపర్తి కూడా 39 గ్రామాలు, నెక్కొండ కూడా 39 గ్రామాలు. ఎందుకు అంటే మేము TRS ప్రభుత్వం చేసినప్పుడు అన్ని మండలాలు తగ్గినాయి, వాళ్ళ ఉన్న గ్రామాలు వేరే మండలాలు కలిసినాయి.
కానీ ఓన్లీ నెక్కొండలో మాత్రం పక్క మండలాలు మేము కలుపుకున్నాం. ఎందుకంటే భవిష్యత్తులో ఇది ప్రమాదం వస్తుంది, మా నెక్కొండ ఎప్పుడైనా టాప్లో ఉండాలని చెప్పి అమీన్పేట కానీ, సూరిపల్లి కానీ, టీకే తండ కానీ ఇవన్నీ మేము కలుపుకున్నాం. ఇటు కలుపుకోవడం వల్ల మాది పెద్ద మండలం అయిపోయింది. అదొకటను మేము ప్రతి తండాన్ని కూడా గ్రామ పంచాయతీ చేసినాం. ఇక్కడ చిన్న చిన్న తండాలు 500, 400 ఉన్న తండాలను కూడా అప్పుడున్న ప్రభుత్వంలో మేము ఉన్నాం కాబట్టి చొరవ తీసుకొని, ఎందుకంటే తండాలు ప్రత్యేక గ్రామ పంచాయతీ అయితే వాళ్ళకు సర్పంచ్ ఉంటాడు, వాళ్ళకు ప్రజాప్రతినిధి ఉంటాడు, అన్ని ఆఫీసర్లు వస్తారనే ఉద్దేశంగా అప్పుడు తండాలు ఎక్కువ చేసినాం మేము ఇక్కడ గ్రామ పంచాయతీలో. కాబట్టి 39 గ్రామాలు మా అయినాయి. కాబట్టి ఈ 39 గ్రామాలు ఇంచుమించు 70,000 జనాభా, 50,000 ఓట్లు, ఇంకొక 3 మండలాలు కలిస్తే ఏం కలుస్తాయి అనుకుంటారు మీరు? అంటే రకరకాల ప్రపోజల్స్ ఉన్నాయి. ఒకటి ప్రపోజల్ ఏమో నెక్కొండ, చంద్రబాబుపేట, గూడూరు, కేసముద్రం. నెక్కొండ, చంద్రబాబుపేట, గూడూరు, కేసముద్రం అనేది ఒకటి. ఇంకొక పార్టీ వాళ్ళకు అనుకూలంగా ఉండే విధంగా నెల్లికుదురు, ఇనుగుర్తి, కేసముద్రం, నెక్కొండ అనేది వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. హెడ్ క్వార్టర్ ఏంటి మరి అక్కడ? వాళ్ళు కేసముద్రం అంటారు, మేము నెక్కొండ అంటాం. ఓకే. ఇప్పుడు నెక్కొండకు చరిత్ర ఉంది. ఏం చరిత్ర అంటే బ్రిటిషర్స్ కూడా ఇక్కడ రైల్వే లైన్ వేసినారు నెక్కొండ మీదుగా. ఎందుకు వేసినారు అంటే రైల్వే లైన్ వేయడంగా రైల్వే స్టేషన్ పెట్టారు ఇక్కడ. అంటే స్టేషన్ పెట్టిన జనాభా లేదు నెక్కొండల, కేవలం 10-15 ఇళ్ళే ఉండే నెక్కొండల. ఎందుకు పెట్టిందంటే ఇక్కడ దిగి బ్రిటిషర్స్ ఇక్కడ గుర్రాలు వేసుకొని గూడూరు పాకాల అడవులకు పోయి అక్కడ జంతువులను వేటాడి ఆ జంతువులను తీసుకొచ్చి ఇక్కడ కరోడు ఇప్పటికి ఉంటుంది. ఇప్పుడు అగ్రికల్చర్ ఆఫీస్ ఉందా నెక్కొండది? అవును. అది జంతువులను వేటాడి బ్రిటిషర్స్ అది తీసుకొచ్చి అందులో వేసేది. రూమ్ అది ఉండేది. దాని పేరే కరోడ్గిరి. నెక్కొండలో కస్టమ్స్ నాకా ఉండేది. కస్టమ్స్ నాకా అంటే ఏదంటే ఇప్పుడు నెహ్రూ ఉన్నదా, నెహ్రూ విగ్రహం. అవును. నెహ్రూ విగ్రహం ముందట షాపింగ్ కాంప్లెక్స్ ఉంది కదా, దాని ప్లేస్లో పాత బిల్డింగ్ ఉండే, ఇప్పటికే వెనక మీకు సిద్ధాలు అవపడతాయి. అదేంటంటే ఈ ప్రాంతంలో పన్నులు వసూలు చేసేది బ్రిటిషర్స్. ఆనవాళ్ళు ఉన్నాయి. మేము చూసినాం, మేము ఆడుకున్నాం. వల్ల ఆ ఇళ్ళలో మేము ఆడుకున్నాం. ఈ బిల్డింగ్ అంటే మొన్న 15-20 ఏళ్ళ కింద కట్టారు. అంతకుముందు ఆడ ఉండేది. అది కూలగొట్టేందుకే మా ఉప్పల్ సర్పంచ్ ఉన్నప్పుడు సస్పెండ్ అయ్యాడు. అదే ఒకటే కాదు, ఇక్కడ డాబంగా ఉంటుంది గెస్ట్ హౌస్ ఇంచుమించు 100 ఏళ్ళ కింద కట్టింది బ్రిటిషర్స్, నిజామ్స్ అప్పుడు కట్టింది. అది చర్చ్ ఉంది ఇంచుమించు 150 ఏళ్ళ కింద కట్టింది చర్చ్, సిఎస్ఐ చర్చ్ 150 ఇయర్స్ కింద. ఇంత చరిత్ర ఉంది నెక్కొండ. కేసముద్రంకి చరిత్ర లేదు. మాది పురాతనమైన నెక్కొండ. ఇక్కడ బ్రిటిషర్స్ ఇక్కడ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, నిజాం కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. కూడా రైల్వే ప్లాట్ఫామ్ ఉంది కానీ ఈ చరిత్ర లేదు. ఇక్కడ బ్రిటిషర్స్ హెడ్ క్వార్టర్ పెట్టుకుని నెక్కొండను, వాళ్ళ వేటకు కానీ వాళ్ళ పన్నుల వసూలు కానీ ఇక్కడ హెడ్ క్వార్టర్ పెట్టుకుని నెక్కొండ. యాక్చువల్లీ ఇప్పుడు ఇక్కడ జనాభా ప్రాతిపదికన చూసుకుంటే, రిజర్వేషన్ చూసుకుంటే ఇక్కడ ఎవరు ఎక్కువ పాపులేషన్? మాకు ఎస్టీ పాపులేషన్ ఎక్కువ. ఎస్టీ పాపులేషన్ ఎక్కువ ఉంది. ఒకవేళ ఇది కనుక అంటే నెక్కొండ కనుక నియోజకవర్గం అయితే ఎస్టీ రిజర్వ్డా? ఇక అప్పుడు ఉన్న రిజర్వేషన్స్ బట్టి మాకు ఇప్పుడు ఆప్షన్ ఏ రిజర్వేషన్ వస్తున్న బాధ మాకు లేదు. నియోజకవర్గం కావాలి నెక్కొండ పేరు మీద నియోజకవర్గం కావాలి అంతే. మాకు ఎస్టీ అయితే మాకు సంతోషం. మా ఎస్టీని ఒకరిని పెట్టుకుంటే ఎమ్మెల్యే చేసుకుంటాం. ఏదైనా రిజర్వేషన్ ఏదైనా కానీ మాకు దాంట్లో సమస్య లేదు. రిజర్వేషన్ సమస్య కాదు మాది నెక్కొండ పేరు మీద నియోజకవర్గం కావాలి, అది మా పట్టుదల అంతే. ఓకే. ఇప్పుడు మీరు గవర్నమెంట్కు మీరు విన్నవించుకునేది ఏమైనా ఉందా? గవర్నమెంట్కి విన్నవించుకుని ఉన్నది. మీరు ఎవరో మాటలు విని ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తుల వలనో ఇంకో వ్యక్తుల వలనో మీరు ప్రలోభపడి వేరే మండల హెడ్ క్వార్టర్ను మీరు నియోజకవర్గ కేంద్రం చేయాలని ఆలోచన ఉంటే విరమించుకోండి. ఎందుకంటే గతంలో కూడా మీకు ఈ ప్రాంతంలో ఓట్లు వేసినారు. నెక్కొండ ప్రాంతంలో ఓట్లు వేస్తేనే మీరు ఎమ్మెల్యేలు అయినరు, మీరు ఎంపీలు అయినరు, మీరు ప్రకారంగా పదవులు అయినరు. మీరు దీన్ని శీతకంతో చూడొద్దు. మేము కూడా మీ బిడ్డలమే, మాకు అన్ని అర్హతలు ఉన్నాయి. మీకంటే పెద్ద మండలము, మీకంటే జనాభా ఎక్కువ ఉన్న మండలము, మీకంటే చరిత్ర ఉన్న మండలము. మిమ్మల్ని ఎమ్మెల్యే గెలిపించడానికి నెక్కొండే కీలక పాత్ర ఆ రోజు కూడా. కాబట్టి నెక్కొండను నిర్లక్ష్యం చేయకండి. నెక్కొండను నియోజకవర్గ హెడ్ క్వార్టర్ చేయండి. అవకాశం ఉంటే మీరు ఎమ్మెల్యే లేవండి. మాది నియోజకవర్గం చేసి మీరే ఎమ్మెల్యే లేవండి. మీ మీద మాకు కూడా ప్రేమ ఉంటుంది. ఎవరైతే నెక్కొండ కావద్దంటారో వాళ్ళకి చెప్తున్నా. దొంతి మాధవరెడ్డి గారు చెప్తా నెక్కొండ కావద్దని ఎవరంటారో వాళ్ళకి చెప్తానా, ఎవరన్నా కానీ అది. ఓకే. కానీ బెటర్ ఆప్షన్ ఇప్పుడు నెక్కొండ కన్నా కేసముద్రం అనే వాళ్ళు ఉంటారు. నేను వాళ్ళకే చెప్తున్నా. నెక్కొండ చుట్టూ ఎట్లుంటుంది అంటే మాది ఒక సూర్యకిరణాలు ఉంటాయి కదా, సూర్యకిరణాలు చుట్టూ ఎట్లుంటాయి అట్లుంటాయి మా రోడ్లు. ఒకవైపు నర్సంపేట రోడ్డు, ఒకవైపు కేసముద్రం రోడ్డు, ఒకవైపు వరంగల్ చంద్రగొండ మిగిలిన వరంగల్ రోడ్డు, ఒకవైపు దీక్ష మిగిలిన వరంగల్ రోడ్డు, ఒకవైపు తొర్రూరు రోడ్డు, ఒకవైపు మళ్ళా మహబాద్ రోడ్డు, పక్కన మధ్య నుంచి పత్తిపాక రోడ్డు. ఇన్ని రోడ్లతో ఇట్లుంటాయి. ఇట్లా సూర్యకిరణాలు లేకపోతే రోడ్లన్నీ మాకు
సెంటర్ పాయింట్ లేకుండా నెక్కొండ. యా, ఇన్ కేసు ఇది ఇప్పుడు నియోజకవర్గం కనుక కేసముద్రం వైపు టర్న్ అవుతుంది అని కనుక మీ దగ్గరికి వస్తే మీ కార్యాచరణ అప్పుడు ఎట్లా ఉంటుంది? నేను అన్ని పార్టీలను పోయి కలుస్తాను నెక్కొండలా. పార్టీలకు అతీతంగా మన నియోజకవర్గం కావాలని పోరాటం చేద్దాం, అందరిని పిలిపిస్తా, అందరి దగ్గర కలుస్తా, అందరినీ వెంట మీరే స్వయంగా వెళ్తారా? నేను వెళ్తా, అందరి దగ్గర పోయి మాట్లాడతా, అందరినీ కలుపుకొని నాయకత్వం సమస్య కూడా ఎవరు నాయకత్వం వచ్చినా వాళ్ళ కింద పనిచేస్తాం. నెక్కొండ నియోజకవర్గం కోసం అన్ని పార్టీలు ముందుకు రావాలి, అన్ని పార్టీలు కలిసి పోరాటం చేద్దామని పిలిపిస్తాను. నేను కూడా వాళ్ళతో కలిసి పనిచేస్తాం. ఏం చేస్తారు మీరు? ధర్నాలు చేస్తాము, రాస్తారోకలు చేస్తాము, ప్రభుత్వానికి వినతి పత్రం ఇస్తాము, ప్రభుత్వంలో ఉన్న సీఎం గారిని, డిప్యూటీ సీఎం గారిని, ప్రతిపక్షంలో ఉన్న కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని అందరినీ కలిసి వినతి పత్రాలు ఇస్తాము, ధర్నాలు చేస్తాము. మాకు నెక్కొండ చరిత్ర, తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కావాలని 10 గంటలు నెక్కొండ రైల్వే స్టేషన్ ట్రైన్ లాపిన చరిత్ర నెక్కొండది. నియోజకవర్గం సాధించుకోలేమా? 10 గంటలు ట్రైన్ లాపినాం, ఇక్కడ అటు ట్రైన్ ఇటు పోకుండా 10 గంటలు ఆపినాం. మా మీద కేసులు అయినా ఇప్పుడే తిరుగుతాను కేసులు, తెలంగాణ ఉద్యమం వల్ల. కాబట్టి దీని మీద పోరాటం చేస్తాం. యా, సో మీరు ప్రజలు కూడా మీకు సపోర్ట్ చేయాలి. మరి ప్రజలకు మీరు ఏం వినియోగించుకోవాలనుకుంటున్నారు? ప్రజలకి ఇక్కడ మీ నెక్కొండ ప్రజలు తప్పకుండా సహకరిస్తారు, దాంట్లో డౌటే లేదు. నాకు ప్రతి గ్రామం నుంచి ఎడ్ల బండ్లు కట్టుకొని కులాల వారికి వచ్చి ధర్నాలు చేసినాం. అప్పుడు ఇక్కడ తెలంగాణ ఉద్యమం కోసం రైతులు ఒకరోజు, గౌడ్స్ ఒకరోజు, పద్మశాలీలు ఒకరోజు, కులాల వరంగా వచ్చి గెస్ట్ హౌస్ కాడ కూర్చొని రోజుకో ధర్నా చేసినాం. అదే రూపం మళ్ళీ చేస్తాం. ఇప్పుడు అన్ని గ్రామాలు సహకరిస్తారు, దాంట్లో డౌటే లేదు. యా, సో ఇప్పుడు గవర్నమెంట్ మీకు సహకరిస్తుంది అనుకుంటున్నారా, సహకరించదు అనుకుంటున్నారా, లేకపోతే ఎట్లా మీడియేట్గా ఉన్నారా? మీకు ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు సహకరిస్తేనే ఆశాభావం ఉంది మాకు, ఒక అపోహ ఉన్న ఒక డౌట్ కూడా ఉంది. ఎందుకంటే ప్రభుత్వంలో కీలకమైన వ్యక్తి, ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించే వ్యక్తి కేసముద్రం మండలంలో ఉన్నాడు కాబట్టి ఆయనకి ఏమైనా ఆయన మండలం మీద ప్రేమతోటి మాది కాకుండా చేస్తారని డౌట్ మాకుంది. కాబట్టి ఆయన కూడా కలుస్తాం, దయచేసి మా జెండా అని అడుగుతాం. ఆయన కూడా మీ వంతు కృషిగా మీరు కూడా నెక్కొండ పేరు చెప్పని అడుగుతాం ఆయన కూడా. అంతే. రైట్, ఫైనల్లీ ముగించే ముందు ఫైనల్లీ ఫ్యూ వర్డ్స్ ఏం చెప్పాలనుకుంటున్నాను? నెక్కొండ మండల ప్రజలందరికీ మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా, రేపు అవసరం అనుకుంటే మనం నెక్కొండ నియోజకవర్గ హెడ్ క్వార్టర్గా నెక్కొండ నియోజకవర్గం ఏర్పడడానికి పోరాటం చేయాల్సి వస్తే పార్టీలకు అతీతంగా అన్ని గ్రామాల ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు సహకరించాలి. పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి కూడా అందరూ సిద్ధంగా ఉండాలని చెప్పి మీ బీవీఆర్ న్యూస్ ద్వారా నెక్కొండ ప్రజానికానికి తెలియజేస్తున్నాం. ఇదే విధంగా ఒకవేళ నియోజకవర్గం కనుక గావిస్తే ఎలాంటి ఫెసిలిటీస్ అందుబాటులోకి వస్తాయో కూడా మీరు ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయండి. నెక్కొండనే కాదు, ఏ నియోజకవర్గం కొత్త ఏర్పడ్డా కూడా అనేక అవకాశాలు వస్తాయి, అనేక మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి, కొత్త కొత్త షాప్స్ పడతాయి, కొత్త కొత్త ఇండస్ట్రియల్స్ వస్తాయి, రకరకాలుగా మనకు రిజిస్ట్రేషన్లు పెరుగుతాయి, ప్లాట్ల వ్యాపారం పెరుగుతుంది, మనీ రొటేట్ అవుతాయి. అంటే నిరుద్యోగ సమస్య కొంత తీరుతుంది, నిరుద్యోగ సమస్య తప్పకుండా జరుగుతుంది. కాలేజీలు వస్తాయి, ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ పెరుగుతాయి, హాస్పిటల్ ఫెసిలిటీ పెరుగుతాయి. ఇప్పుడు మన దగ్గర ఓన్లీ పిహెచ్సి ఉంది, రేపొద్దున 30 బెడ్ 50 బెడ్ హాస్పిటల్ వస్తుంది, పేదోళ్ళకి ఎంతో లాభం అవుతుంది. ఇట్లాంటి అనేక వసతులు పెరుగుతాయి మనకు. అన్ని రంగాలలో కూడా నియోజకవర్గ హెడ్ క్వార్టర్ అయితే ప్రజలకు లాభం అవుతుంది. కాబట్టి ప్రజలందరం కూడా ఏకతాటి మీద ఇది సాధించుకోవాలి. ఈ సందర్భంగా ఒక విన్నపం కూడా చేస్తున్నా, మా బాధ్యత కంటే ఎక్కువ అధికార పార్టీది కూడా ఎక్కువ ఉంటుంది. దయచేసి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి, నియోజకవర్గ స్థాయిలో ఉన్న ఎమ్మెల్యే గారు కానివ్వండి, నెక్కొండ కోసం వాళ్ళు కూడా పట్టుబట్టాలని చెప్పి మీ ద్వారా వారికి తెలియజేస్తున్నా. రైట్, సో ఇది ఇవాళ ఇన్ఫర్మేషన్. చూసుకోండి బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.